హలో వైటీ ఫ్యామిలీ, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను 2 వారాల నుంచి గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నానండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ అండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు టెంపుల్కి వెళ్ళేసి వస్తే. నేను వీడియో అప్లోడ్ చేయడమే కొంచెం లేట్ అయిందండి. అలాగని మొన్న గురువారం రోజు వెళ్ళేసి వచ్చాను సాయిబాబా టెంపుల్కి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా టెంపుల్కి వెళ్ళండి. మనుషులను నమ్మే కంటే దేవుణ్ణి నమ్మడం మిన్న అన్నట్టుగా అని నా ఆలోచన అండి. అందుకోసమే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. గుడికి వెళ్ళేస్తే మంచిగా ఉంటుంది అనేసి. ప్రతిరోజు ఇంట్లో కూడా దీపం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేను మా చిన్న బాబు అయితే సాయిబాబా పాదాలకైతే నమస్కారం చేసుకుంటున్నాం. మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డబ్బు కన్నా ఆరోగ్యం మిన్న అనేసి, మనకు ఎంతున్నా ఏం చేసినా ఆరోగ్యం బాగుండాలి అనేసి అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా సాయిబాబాని అయితే మొక్కుకుంటున్నాను నేను ఇక్కడ. నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే ప్రతిరోజు మీ ఇంట్లో దీపం పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపం పెట్టుకుంటే మన ఇంట్లోకి నెగిటివిటీ అనేది రాదండి. దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ హారతి కూడా తీసుకుంటున్నాను. నేను మా చిన్న బాబే వెళ్ళామని చెప్పాను కదా. మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిండండి. 2 వారాల నుంచి టెంపుల్కి వెళ్తున్నా. మా 2 వారాలు వాడికి వర్కింగ్ డే స్కూల్ ఉంది. ఇక్కడ సాయిబాబాని నేను చిన్నోని ఎత్తుకున్నాను కాబట్టి సరిగా చూపించలేదు, అంటే బ్యాక్ కెమెరా పెట్టేశాను. చూడండి, సాయిబాబాని ఇట్లా గాలి ఊపడం, ఇలా ఉయ్యాలలో వేసి ఊపడం చాలా బాగుంటుందండి. చూడండి, అక్కడ బుక్స్ కూడా ఉంటాయి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అసలు. మేమున్న సైడ్ అండి ఈ టెంపుల్ చాలా విశాలంగా ప్రశాంతంగా భలే ఉంటుందండి. గుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణలు అయితే చేసి హారతి తీసుకున్నాము టెంపుల్ దగ్గర. ఎంతమంది అంటే అసలు గురువారం రోజు సాయిబాబా టెంపుల్ దగ్గర కరెక్ట్ 12 o'clock మంచిగా హారతి ఇస్తారండి. మేము మిస్ అయ్యాం. లాస్ట్ వీక్ అయితే వెళ్ళాం కానీ ఈ వీక్ అయితే మిస్ అయ్యాం మేము. మీ అందరికీ కూడా చూపించాలి టెంపుల్ మేము వెళ్ళే దగ్గర ఎలా ఉందనేసి మొత్తం వీడియో తీశాను టెంపుల్ దగ్గర. మేము ఫస్ట్ డైరెక్ట్ పైన వెళ్ళి మొక్కుతారండి. పైన మొక్కేసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళాము. కింద కూడా సాయిబాబా గుడే, చాలా బాగుంటుంది. పైన కింద 2 ఉంటాయి ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంటుంది, భలే ఉంటుందండి అసలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మొత్తం సాయిబాబా టెంపుల్ చూపించాను. ఇక్కడ కూడా గణపతి సాయిబాబా ఉన్నారు. మొత్తం మొక్కుతున్నాను. అక్కడ సాయిబాబా పాదాల దగ్గర ఉన్న అక్షంతలు నా పైన, నా చిన్న కొడుకు పైన వేశాను, మంచి జరగాలి అనేసి. మనకి ఎంతున్న ఏం లాభం అండి, ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి కదా మంచిగా. అందుకోసమని రోజు తాబేలు ముఖం చూస్తే చాలా మంచిదంట అండి. నాకైతే మా హస్బెండ్ చెప్పిండు, నాకు కూడా తెలీదు అనేసి. ఇక్కడ గుడిలో కూడా తాబేలు ఉంది, వాటర్లో పెట్టిండ్రు. అది కూడా తాబేల్ని ముట్టుకొని ఆ తాబేలు కింద ఉన్న వాటర్ని నెత్తిపైన చల్లుకున్నానండి. నాకు మా బాబుకు చాలా మంచిదంట. ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి, మంచిగా మొక్కానండి. పూజారి దగ్గరికి వెళ్ళి కూడా మంచిగా హారతి తీసుకున్నానండి. వీడియో మొత్తం చూశాక వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్, మర్చిపోకుండా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ దయచేసి ప్లీజ్. సాయిబాబా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గురువారం రోజే వెళ్ళాను నేను కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మేమున్న సైడ్ అయితే చూడండి, ఇక్కడ తాబేల్ని ముట్టుకొని నీళ్ళు తీసుకొని పైన చల్లుకుంటున్నానండి నెత్తిపైన. అంటే నాకు కూడా తెలీదు, చాలామంది అలానే చేస్తున్నారు అనేసి నేను కూడా అలాగే చేశాను. చూస్తున్నారు కదా టెంపుల్, చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళొస్తే ఖచ్చితంగా వెళ్ళిరండి, అప్పుడప్పుడు దేవుని మొక్కండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ దయచేసి. సాయిబాబాని మంచిగా దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్కు భోజనం చేసేసి ఇంటికి వచ్చేసామండి. ఇది గురువారం రోజు వీడియో అండి, కాకపోతే ఈయన అప్లోడ్ చేయడానికే కొంచెం లేట్ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి లాస్ట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.